హాయ్ మామ, ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మేము ఇందరికి వచ్చేసాను. అసలు టాపిక్ ఏంటంటే ఈ రోజుల్లో బంగారు వెండి ధరలు అయితే ఆకాశాన్ని అయితే అందుకుంటున్నాయి. అసలు ఇలా వీటి రేట్లు పెరగడానికి గల కారణాలు, అసలు నిజాలు ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఒకవేళ మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి చాలామందికి తెలియకపోవచ్చు, షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకో మామ. మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం బంగారు వెండి ధరలు క్రమంగా పెరగడం. సో బంగారు ఒకటే అనుకుంటే దానికి తోడు వెండి కూడా అదే ధరలో అయితే నడుస్తుంది. సో దీనికి గల ప్రధాన కారణాలు ఏంటంటే ఆర్థికంగా, రాజకీయ పరంగా, అలాగే ప్రపంచ స్థాయిలో కూడా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. మొదటిది ద్రవ్యోల్బణం. మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం, కూరగాయల రేట్లు కానివ్వండి, పెట్రోల్ రేట్లు కానివ్వండి, అలాగే ఇల్లు రెంట్లు కానివ్వండి, అన్నీ పెరుగుతున్నాయి. మనం సంపాదించిన ఏది కూడా సో దాని వెల కట్టనీకైతే సరిపోవట్లేదు. ఎంత సంపాదించినా అదైతే చాలట్లేదు అనమాట. సో నిజానికి మనమందరం బంగారు రేటు పెరుగుతోంది అని అనుకుంటున్నాం. అసలు నిజం ఏంటంటే డబ్బు విలువ పడిపోతుంది. సో ప్రభుత్వానికి అవసరమైనప్పుడల్లా కొత్త నోట్లను అయితే ముద్రిస్తారనమాట. ఇలా ముద్రించడం వల్ల డబ్బు డిమాండ్ అనేది తగ్గిపోతుంది, అంటే విలువ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇది మొదటి రీజన్. సో ఇక్కడ రెండవది సేఫ్ ఇన్వెస్ట్మెంట్. యుద్ధాలు, రెసిషన్, పాండమిక్స్ అంటే కరోనా అలాంటివి వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్లు ఎలాగా క్రాష్ అవుతాయి. సో బిజినెస్లు ఏమవుతాయి, చాలా రిస్కీ అవుతాయి అన్నమాట. సో జాబ్స్ కూడా గ్యారెంటీ లేదు, షేకీ అవుతాయి. సో అప్పుడు ప్రజలు ఒకటే అడుగుతారు, సేఫ్గా ఏముంది అని చెప్పి. అందరూ చెప్పే సమాధానం బంగారు, వెండి. అందుకే వీటిని సేఫ్ హెవెన్ అసెట్స్ అంటారు. ఇంకా మూడవ చూసుకున్నట్లయితే డిమాండ్. సో మన భారతదేశంలో ఇంకా సాంప్రదాయపరంగా చూసుకుంటే పండగలు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, ఏదో ఒకటి మన ఫంక్షన్లు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరైతే బంగారు కొననీకే చాలా మక్కువ చూపుతున్నారు. ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువ, అంటే ప్రతి ఒక్కరైతే బంగారు కొననీకి చూస్తున్నారు, కానీ అదైతే చాలా లిమిటెడ్లో ఉంది. సో ఇంకేమవుతుంది, ఆటోమేటిక్గా దాని వాల్యూ అయితే చాలా పెరుగుతుంది. సో ఇక్కడ చాలామందికి బంగారు కావాలా, కానీ బంగారు ఉండేది మాత్రం కొంచెం. సో దీనివల్ల రేట్ అనేది చాలా పెరుగుతుంది. సో ఇంకా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అమెరికా, చైనా, యూరప్ లాంటి దేశాల్లోనూ పెట్టుబడిదారులు గోల్డ్ కొనడం సో ఇది కామన్ అయిపోయింది. డిమాండ్ పెరిగితే ధర ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇంకా డాలర్ వర్సెస్ రూపీస్. గోల్డ్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్లో ఉంటుంది. రూపీ వాల్యూ డాలర్ కన్నా వీక్ అయితే ఇండియాలో గోల్డ్ ప్రైస్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో మనం ఏం చేయకపోయినా గోల్డ్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. సో ఇంకా ఐదవది సరఫరా పరిమితి, లిమిటెడ్ సప్లై. బంగారు, వెండి ఫ్యాక్టరీలో తయారు చేయలేం. భూమిలో లభించే పరిమిత ఖనిజాలు ఇవి. డిమాండ్ పెరుగుతుంది కానీ సరఫరా అంతగా పెరగడం లేదు, అందుకే ధర కూడా పెరుగుతుంది. సో మనకు డబ్బు చూసుకున్నట్టయితే కంపారిజన్లో డబ్బు అయితే మనకి ప్రభుత్వానికి తగ్గట్టుగా అది నోట్లను అయితే కొత్త నోట్లను ముద్ర చేస్తాయి. కానీ ఇవి బంగారు, వెండి అయితే మనకు లోపల భూమిలో పెరిగే ఖనిజాలు కనుక సో వాటిని తీయడం కష్టం, అలాగే కనుక్కోవడం కష్టం. అలాగే సో ఈ గోల్డ్ని మనం మనీతో కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వం నోట్లను అయితే దానికి అవసరమైనట్లుగా ప్రభుత్వానికి నోట్లను అయితే ముద్ర చేసుకుంటుంది. సో కానీ డబ్బును అయితే అలా చేయొచ్చు, కానీ బంగారు, వెండిని అయితే అలా చేయడం కుదరదు కదా. సో వీటిని ఫ్యాక్టరీలో రెడీ చేయలేం, ఎక్కడ ప్రిపేర్ చేయలేం. ఇది భూమిలో దొరికే ఖనిజాలు కనుక ఇవి లిమిటెడ్లో ఉంటాయి. వీటిని ఎప్పుడైతే కనుగొని తీయడానికి కూడా చాలా టైం పడుతుంది. సో ప్రెజెంట్ అయితే వాడికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది కనుక సో అలాగే ప్రైస్ అయితే. సో ఇంకా ఆరవది సెంట్రల్ బ్యాంక్స్ సైతం బంగారుని అయితే కొంటున్నాయన్నమాట. సో ఇది చాలా కీలకమైన విషయం. ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలు ఇండియా, చైనా, రష్యా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకని మీరు అనుకుంటున్నారు? సో ఎందుకనంటే డాలర్స్ పైన డిపెండెన్సీ తగ్గించడానికి, ఫ్యూచర్ కరెన్సీ రిస్క్ నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి. సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొన్నప్పుడే మనం ఆర్డినరీ పీపుల్స్ అర్థం చేసుకోవాలి బంగారు రేటు మళ్ళీ పెరుగుతుంది. ఇవన్నీ బంగారు రేట్ అంతా పక్కన పెడితే అసలు వెండి ఎందుకు పెరుగుతుంది అని చెప్పి చాలామందికి అయితే తెలియదు. సో బంగారుతో పాటు ఇది కూడా పెరుగుతుంది కదా, అసలు ఎందుకు అనేది. చాలామంది సిల్వర్ని జ్యువెలరీ మెటల్ అని అనుకుంటారు, కానీ ఇప్పుడు ఇది చాలా వాటిల్లో అయితే యూస్ చేస్తున్నారు. ప్రజెంట్ దీని అసలు రూపం ఏంటంటే వీటిని సోలార్ ప్యానల్స్లోను, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్లో, మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో, ఎలక్ట్రానిక్స్ అండ్ చిప్స్లో వీటన్నిటిలో అయితే వాడుతున్నారు.
గ్రీన్ ఎనర్జీ పెరిగే కొద్దీ సిల్వర్ డిమాండ్ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది, సప్లై మాత్రం చాలా తక్కువ ఉంది. సో ఎక్కడైతే మనకి పొల్యూషన్ అనేది ఉందో అన్నిటి చోట్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే ఇప్పుడు రిప్లేస్ చేస్తున్నారు కదా, పెట్రోల్ యూస్ చేయకుండా. సో వీటన్నిటిలోనూ ఈ వెండిని అయితే యూస్ చేస్తున్నారు. వీటి వల్ల డిమాండ్ దీనికి కూడా చాలా పెరిగిపోతుంది. సో అందుకనే దీని ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఫైనల్గా బంగారు వెండి ధరలు పెరగడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. డబ్బు విలువ తగ్గడం, బంగారు భద్రమైన పెట్టుబడి కావడం, డిమాండ్ ఎక్కువ అవడం, సరఫరా తక్కువ అవ్వడం, రూపాయి బలహీన పడిపోవడం. సో ఇవన్నమాట మెయిన్ రీజన్స్ బంగారు ఎందుకు ఇలా రేటు పెరిగిపోతుంది అనుకోవచ్చు. మరి ఇంత డిమాండ్ ఉన్నప్పుడు, బంగారు అందరికీ కావాలన్నప్పుడు, వెండి బంగారు అందరికీ కావాలన్నప్పుడు మరి మైండ్స్ని కనుగొనొచ్చు కదా, వాటిని తీయొచ్చు కదా, మరి డిమాండ్ అంతా తగ్గించవచ్చు కదా అని మీరు అడగొచ్చు. కానీ కొత్త గోల్డ్ మైన్స్ కనుగొనడం చాలా కష్టం. ఇప్పుడు చూస్తున్నారు కదా, కదిరి లేదా పుట్టపర్తి అనంతపూర్ డిస్టిక్లో ఇప్పుడైతే హెలికాప్టర్ ఆ సెర్చ్ మీదనే ఉంది, అదే పని మీదనే ఉంది. సో అది కనుగొనడం చాలా కష్టం అన్నమాట. అలాగే మైన్స్ ఓపెన్ చేయడానికి కూడా 10 నుంచి 15 సంవత్సరాలు అయితే టైం పడుతుంది. సో ఇంకా గవర్నమెంట్ నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి వీటి వెలికి తీయడానికి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వాళ్ళనైతే ఈ బంగారు వెండిని అయితే వెలికి తీస్తారనమాట. సో ఇదేనమాట బంగారు వెండి ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయి అని చెప్పి. సో చాలామందికి తెలియదు. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అసలు ఈ బంగారు, మనీ, సో ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే బంగారుకి చాలా డిమాండ్ ఉంది కనుక రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది. మనీ అనేది ఒక టూల్ కనుక దీనికి ఫిక్స్డ్ రేట్ అంటూ ఏముండదు. మన ప్రపంచంలో ఏ వస్తువు రేట్ అయినా పెరుగుతుంది, కానీ మన మనీ వాల్యూ మాత్రం దానికి ఈక్వల్ అండ్ లెవెల్ కాలేకపోతుంది. ఎంత వెల కట్టినా సరే దానికి సరిపోవట్లేదు ఎప్పుడు, కానీ మనీ వాల్యూ తక్కువే అవుతుంది. దీన్ని మరి ఏం చేయాలి ఏమనేది కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కంటెంట్ అయితే మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై హింద్.